హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. నాన్న, ఈరోజు మనము హెల్త్కు మంచిగా ఉండేది ఒకటి అవిసె గింజలతోటి కారం పొడి చేసుకుందాం నాన్న. ఇది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకు మంచిది, చిన్నపిల్లలకు మంచిది, అందరికీ చాలా మంచిది నాన్న. ఆ పొడి ఎలా చేయాలనో చూపిస్తా. 1 కప్పు అవిసె గింజలు, 1 కప్పు పల్లీలు, 1/2 కప్పు నువ్వులు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా చింతపండు, శనగపప్పు, 1 కప్పు ఎండుమిర్చి, ఎల్లిపాయలు, సన్ఫ్లవర్ గింజలు ఇవి, కరివేపాకు, ఇవన్నీ చక్కగా వేయించుకొని తెస్తాను. వేయించుకొని మిక్సీ చేద్దాం. ఓకే అన్న, ఇప్పుడు బాండ్లు పెట్టి ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ అవిసె గింజలు ఫ్రై చేసుకుందాం అన్న. ఇవి దూరగా మంచిగా చక్కగా ఫ్రై చేసుకుందాం. మిగతా కూడా అన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని పొడి చేసి చూపిస్తాం. ఇవన్నీ బాగా మన నువ్వుల మాదిరి చిట్టపట్టలాడేటట్లు అయ్యే వరకు వేయించుకుందాం. ఫస్ట్ అవిసె గింజలు ఇదే నాన్న, ఇలా వేయించుకోవాలి. అట్లా చిట్టపట్టలాడేటట్లు అవిసె గింజలు వేయించుకోవాలి. ఇలా చిట్టపట్టలు ఆడాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఏమంటే ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు పల్లీలు వేయించు, ఇవి కూడా ఇలాగే వేయించు. నాన్న, ఇదో కరివేపాకు వేయించుకున్నాం, సన్ఫ్లవర్ గింజలు వేయించుకున్నాం, అవిసె గింజలు వేయించినాం, పల్లీలు కూడా వేయించినాం నాన్న, నువ్వులు కూడా వేయించినాం, అన్నీ రోస్ట్గా వేయించినాం. ఇప్పుడు నాన్న కొద్దిగా మెంతులు, ఇవి కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకున్నాం నాన్న. కొద్దిగా ఆయిల్ వేసి మెంతులు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, 1-2 స్పూన్లు, మన క్వాంటిటీ బట్టి ఎంత అన్నా తీసుకోవచ్చు. ఇది బాగా వేయించుకున్నాం. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిద్దాం. ఈ పొడి చాలా మంచిది మన ఆరోగ్యానికి. వేడివేడి అన్నంలో 1 స్పూను నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది, షుగర్ వాళ్ళకు మంచిది. రోజు 1 స్పూన్ వేసుకొని తినాలి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిది నాన్నది. 100 రోగాలు తగ్గిస్తుంది ఈ పొడి, అన్నిటికీ పనిచేస్తుంది. ఇప్పుడు ధనియాలు వేద్దాం. ఇప్పుడు జీలకర్ర, ఇప్పుడు ఎండుమిర్చి మీకు కారానికి తగినట్టు తీసుకోండి. మీరు ఎంత కారం తింటే అంత. ఇవి బాగా రోస్ట్ చేద్దాం అన్నా. ఇదో ఇలా మొత్తము ఫ్రై అయిపోయినాయి కదా. ఇవి చల్లబడ్డాక మిక్సీ చేద్దాం. ఓకే, స్టవ్ కట్టేద్దాం. ఇవి మిక్సీ చేద్దాము. అవిసె గింజలు, సన్ఫ్లవర్, ఇప్పుడు ఈ పొడి పక్కకు పెట్టేద్దాం. ఈ పొడి పక్కకు తీసుకొని ఏదో ఒక ప్లేట్లోకి వేసేస్తాం. పల్లీలు, ఈ నువ్వులు, కరివేపాకు, ఇవి మిక్సీ చేద్దాం. ఎండుమిర్చి వేస్తాం.
అన్న పల్లి నువ్వులు కరివేపాకు ఇది పొడి అయిపోయింది కదా, పక్కన పెడదాం నాన్న. ఇది ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాం. ఇప్పుడు మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి నాన్న ఇది మిక్సీ చేద్దాం. ఇవన్నీ ఒకేసారి వేస్తే ముద్ద అయిపోతుంది, అందుకని ఇట్లా విడివిడిగా చేసుకొని చూపిస్తాం అన్న. ఇది మిక్సీ చేద్దాం ఇప్పుడు. ఇదే నాన్న ఇలా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అన్నీ కలిపి చేసుకుందాం నాన్న. ఇప్పుడు అన్నీ కలిపి మిక్సీ చేసుకుందాం. ఇది అవిసె గింజల పొడి, సన్ఫ్లవర్, అవిసె గింజలు, ఇంకా అన్ని పొళ్ళన్నీ ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పొళ్ళన్నీ ఇందులో వేసేసుకుందాం. ఇది వేసుకుందాం, ఈ పొడి వేసుకుందాం. అన్నీ ఇప్పుడు వేసుకున్నాం కదా నాన్న ఇందులో. ఇప్పుడు పెద్ద మిక్సీలో వేసిన, చిన్న దాంట్లో ఒకటి అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు పొడి ఎక్కువ ఉంది కదా, పెద్ద దాంట్లో వేసేసుకున్నాము. పెద్ద మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు ఎల్లిపాయలు ఒక 10 ఉంటాయి నాన్న. కొద్దిగా చింతపండు. ఓకే, ఇప్పుడు సాల్ట్ వేద్దాం. సాల్ట్ ఒక 3 స్పూన్లు వేద్దాం, మన టేస్ట్కి తగ్గట్లు. అవసరమైతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఇది మిక్స్ చేసేద్దాం. ఇలా మొత్తం వేసేస్తాం, అంతా కలిసేటట్లు చేసేద్దాం నేను. పొడి అంతా మిక్స్ చేసుకొని వచ్చిందన్న. ఇది చాలా చక్కగా తయారైంది. చాలా టేస్టీగా ఉంది, సువాసన వస్తుందన్న. ఇది మిక్స్ చేస్తున్నాను. ఇలా చేసేసుకోవాలి. మొత్తం ప్లేట్లో వేసేసుకోవాలి. అవిసె గింజల పొడి రెడీ నాన్న. ఇది ఒకసారి టేస్ట్ చేద్దాం. బ్రౌన్ రైస్కు, వైట్ రైస్కు, మనం దోశ చేసుకున్నప్పుడు ఇడ్లీ లోపల కూడా చాలా బాగుంటుందన్న. బ్రౌన్ రైస్కి ఇంకా బాగుంటుందన్న, చాలా సూపర్ ఉంటుంది. ఇట్లా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తినాలి. పాపడు పెట్టుకొని, వడియాలు పెట్టుకొని చాలా బాగుంటుంది అన్న. పిల్లలకు స్కూల్ కూడా పెట్టియచ్చు, ఎందుకు మంచిది. పిల్లలు ఇట్లయితే చాలా చక్కగా తినేస్తాను. వైట్ రైస్లో కూడా తినొచ్చు, ఈ బ్రౌన్ రైస్లో కూడా ఇంకా బాగుంటుంది. బ్రౌన్ రైస్ డైటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, బ్రౌన్ రైస్ కూడా సూపర్ ఉంటుంది. చూడండి అన్న, సేమ్ నేను చేసినట్టు చేయండి. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్స్ నాన్న.